నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆధ్వర్యంలో 1,15,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన రైతు బజార్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకానికి స్థానిక వైకాపా నేతలు ఘన స్వాగతం పలికారు. రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్, మేరగ మురళీధర్, జిల్లా జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఏఎంసీ చైర్మన్ ఓడూరు యమునమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్లు పొనక దేవసేనమ్మ, కోడూరు కల్పలత, యారం మంజుల, ఎల్లసిరి గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేదని, దేశంలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. చంద్రబాబు నాయుడుకు పని తక్కువ, ప్రచారం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థ లేకుండా పోయిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అమలైన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడ అమలు కాలేదని అన్నారు. సూర్యుడు ఉదయిస్తాడు, తూర్పున అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో సీఎం జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారనే ధీమా వ్యక్తం చేశారు. గూడూరు రైతు బజార్ అభివృద్ధికి మరో 50 లక్షలు కేటాయించాలని ఎమ్మెల్యే వరప్రసాదరావు కోరటంతో మంత్రి కాకాని సుముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రపోజల్స్ పంపిస్తామని సభలో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలువురు పట్టణ అధ్యక్షులు, మండల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, సర్పంచులు, జేసీఎస్ కన్వీనర్లు, గృహ సారథులు, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లకుండానే అధికారుల దగ్గరనే పని చక్కబెట్టుకునేటువంటి ఎమ్మెల్యే ఉన్నారంటే నాకు తెలిసి సూర్య అనుభవంలో చెప్పేటువంటి విషయం. అటువంటిది ఈరోజు మనకు పోయిపోయే రైతు బజార్కి సంబంధించినటువంటి కొన్ని పనులు మిగిలిపోయారని అధికారులకు చెప్పాం. 50 లక్షల రూపాయలు అవసరం వల్ల వెంటనే వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు తీసుకుని విజయవాడ వెళ్ళిన వెంటనే దీనికి అవసరమైనటువంటి క్యాంటీన్ ఇతర సీసీ కెమెరాలు కోరాను. 50 లక్షల రూపాయలు ఎదురు మంజూరు చేసి సంపూర్ణంగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మనందరం మరిచిపోలేనటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోవడం అంటేనే దాన్ని ప్రజలు గౌరవంగా భావిస్తారు. చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు పిలవాలన్నా, ఆయన పేరు ఏదైనా సంస్థకు పెట్టుకోవాలన్నా అటువంటి వీరికి వైఎస్ఆర్ రైతు బజార్ని పెట్టుకోవాలనేటువంటి ఆయన ఆలోచన బ్రహ్మాండమైనటువంటి ఆలోచన. దానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు బజార్గా నేను చెప్పా, మీరు వెంటనే మున్సిపాలిటీలో తీర్మానం ఆమోదించి పంపించేయండి వైఎస్ఆర్ రైతు బజార్ అని చెప్పి ఉత్తర్వులించి శాశ్వతంగా ఆ మహనీయుడి పేరు రైతులు స్మరించుకునేటువంటి విధంగా ఈ గూడూరు పట్టణానికి సంబంధించినటువంటి రైతు బజార్కి ఆయన పేరు పెట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, మనం చేస్తున్నటువంటి విధానాలు కానీ ఎక్కడ ఈ దేశంలో కాదు కదా ప్రపంచానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా నిలిచేటువంటి సందర్భం. ఎందుకు చెప్తున్నాము అంటే ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. రైతులు అనేటువంటి వాళ్ళు దాదాపుగా ప్రతి ఒక్కరు చెప్తాం 70% ఉన్నారు, 75% ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన దాకా రైతులకు సంబంధించి గ్రామాల్లో రైతు సమస్యలు కలపడానికి కానీ, రైతు సమస్యల పరిష్కారానికి కానీ, రైతులకు సంబంధించి ఒక కార్యాలయం కానీ ఎవరు ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే రైతు భరోసా కేంద్రం అనేటువంటి రైతులకు సంబంధించి ఒక కార్యాలయం ఉండాలి గ్రామ స్థాయిలో అని చెప్పి మొట్టమొదటిగా రూపకల్పన చేశారు. 2014 చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలు చేశాడు? 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలు అవుతున్నాయి? బహుశా ఈ రాష్ట్రంలో అమలయ్యేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ అమలయ్యేటువంటి పరిస్థితి లేదనేటువంటి స్పష్టంగా ఈరోజు 2,800 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 2,750 రూపాయల పెన్షన్ ఈ దేశంలో
మన దరిదాపుల్లో కూడా ఇచ్చేటువంటి రాష్ట్రాలు, రాష్ట్రం సమానంగా కాదు కదా, దరిదాపుల్లో కూడా ఇచ్చేటువంటి రాష్ట్రం ఇది ఆంధ్ర రాష్ట్రంలో. చివరికి వచ్చేటప్పటికి ఎన్ని బటన్లు నొక్కుతాడో తెలియదు. మొదటి పెడుతున్నాం 5 బటన్లు నొక్కుతాం, తర్వాత చూడండి ఇంకా దాని మీద మళ్ళీ వెండి తెరలు చూపిస్తాను మీ అందరికీ అని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏ కుటుంబం ఎవరు ఆలోచన చేసినా ఈ ప్రభుత్వం రాక ముందు ఎంత లబ్ధి జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఎంత లబ్ధి జరిగింది అనేటువంటి ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి సందర్భంగా మేము అందరికీ మనం చేస్తున్నాం. పత్రపత్రికలు ఎన్ని రాసినా, ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రచారం చేసినా మీ అందరికీ సందర్భంగా చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండాలనేటువంటిది అంతే వాస్తవం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరికీ ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఊరు ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత షుగర్ అన్నది తప్పనిసరిగా చాలా అవసరం. ప్రజాన్ని ఆకర్షించేటువంటి కూడా దేవస్థానం గారు ఇక్కడే ఉన్నారు. మేము ఇప్పటి వరకు 7 చోట్ల ఎక్కడైతే సాధారణ ప్రజలు ఎక్కువగా సామాన్య ప్రజలు ఎక్కడెక్కడైతే వస్తారో అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా మన హాస్పిటల్ రోడ్ కానివ్వండి, లేదా ఆర్టీసీ బస్ స్టాండ్ కానివ్వండి, ఎన్టీఆర్ పార్క్ కానివ్వండి, ఐసీఎస్ రోడ్ కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, అలాగే ఇక్కడ కూడా ఇది కూడా ఎక్కువగా క్రికెట్ ప్రాంతం కనుక అందరి దాంతో పాటు ఇక్కడ విక్రయించే మహిళలకి వచ్చే మహిళలకు అందరూ కూడా ఆధునికరమైన మరుగుదొడ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఆ తర్వాత చక్కటి టీటీడీ మన తిరుపతిలో ఏ విధమైన చక్కటి దేవాలయం ఉందో అలాగే ఇంకా 15-20 సంవత్సరాలు అనుకుంటే ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోయి ప్రతి ఒక్కరు కూడా నేను కూడా భారతదేశంలో ఒక పౌరుడినే, ఆంధ్రప్రదేశ్లో ఒక పౌరుడిని అని చెప్పుకునేటట్టుగా ఆయన చక్కగా సంక్షేమ పథకాలు పెడుతూ 22 పథకాల ద్వారా చక్కగా 2,15,000 కోట్లు పైసలుగా మనకి అకౌంట్లో వేశారు కనుక ప్రతి ఒక్క తల్లిని, తండ్రిని, యువకుల్ని చేతులు జోడించి కోరేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి, మా అందరికి కూడా మమ్మల్ని అందరినీ దీవించి మరలా మీకు సేవ చేసే భాగ్యం మాకు కనిపించండి. ఈ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అన్న మంత్రివర్యులు మాట్లాడినప్పుడు వారు నన్ను అందరిని అంగీకరించారు. మేము అందరం కలిసినా మీరు భవంతిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో దుర్గంధపూరితమైన వాతావరణం ఇక్కడ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన మంత్రి గారు ఈ యొక్క రైతు బజార్ను మనకు శాంక్షన్ చేసి ఈరోజు ఆయన చేతుల్లో ముందుగానే ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా వచ్చిన కార్యకర్తలందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి నిర్దేశక సూత్రాలు అమలు పరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి గారిని రాబోయే 2024 ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ ఆదరించి అదే
చాలా మంచి కార్యక్రమం. అసలు చూస్తూ ఉంటే మోడల్ రైతు బజార్ ఎప్పుడే మాడింది. ఒక మోడల్ రైతు బజార్ ఇక్కడ వస్తే కూడా కూరగాయలు కొనాలి, మళ్ళీ ఇక్కడికే వచ్చి కూరగాయలు కొనుక్కోవాలంట ఆహ్లాదకరంగా తయారు చేశారు శాసనసభ్యులు పరమప్రసాదరావు గారు. అలాగే ఇంత చక్కగా ఈ రైతు బజార్ను తీర్చిదిద్దిన వ్యవసాయ శాఖ ఆ సిబ్బందికి కూడా ఈ వేదిక అభినందనలు. చాలా బాగుంది. నేనంతా కాదు, నేనందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఒక గ్రామీణ వాతావరణంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. వేరే ఇదేదో మన హైటెక్ మార్కెట్కి పోయింది. కాకుంటే మున్సిపల్ కమిషనర్ గారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పక్కనే ఇంకొక కూరగాయ మార్కెట్ ఉన్నారు. అప్పుడు ఊళ్ళో కార్యక్రమంలో మంత్రిగారితో కలిసి పాల్గొన్న తర్వాత నేను ఎమ్మెల్సీ అయినాక ప్రతి కార్యక్రమానికి సర్వే పరిధి ప్రతి కార్యక్రమానికి మంత్రి గారు ఆహ్వానించారు. అనేక కార్యక్రమాలు చూస్తూ 100 కార్యక్రమాలపైన మంత్రి గారితో నేను పాల్గొన్నాను. కానీ కొన్నిసారి గురువు నియోజకవర్గంలో అది గురువులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబంతో మా కుటుంబానికి గురువు గారు పెద్దలు కాకాని రమణారెడ్డి గారి దగ్గర నుంచి మా నాన్నగారితో, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. అప్పటి నుంచి ఆ కుటుంబంలో రాజకీయంగా చాలా సంబంధాలు ఉన్నాయి. అంటే రాజకీయంగానే కాదు, కుటుంబపరంగా కానీ ఇప్పటికీ నాకు ప్రతి విషయంలో ఏ సమస్య వచ్చినా ఆయనే నాకు తోడుగా ఉంటూ ముందుకు నడుపుతున్నారు. కాబట్టి అలాంటి గొప్ప నాయకులతో కలిసి ఈరోజు మన గురువు నియోజకవర్గంలో కార్యక్రమం మున్సిపల్ చేసినటువంటి పెద్దల కాంతరామ్ గారికి అందరూ కూడా సభాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఒక రకంగా అదృష్టం. మన గూడూరు అన్నా, గూడూరు ప్రాంతం అన్నా, గూడూరు మసాలా దోశ అన్నా కూడా ఎంతో అదృష్టంగా ఆనందంగా ఉండేటువంటి మనసుతో మా గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన చిన్నతనం కూడా చెప్తూ వచ్చారు. కాదు, చిన్నతనంలో ఎప్పుడు సెలవు వచ్చినా గూడూరు మసాలా దోశ తినేదానికే నేను గూడూరుకి వచ్చేవాడిని అని చెప్పుకుంటూ వచ్చారు. అంత మమకారం వారు గూడూరు అంటే. మరి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం సముచితంగా గూడూరికి న్యాయం జరిగిందని మనవి చేసుకుంటూ పెద్దలందరూ కూడా అన్ని సమస్యలు చెప్పారు. ఒక విషయం, మన ముఖ్యమంత్రి జనాలంటిగా పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా ప్రజలకు సంబంధించిన విషయం ఏదైనా సరే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటారు. దానికి ప్రాంతము ఇంకో సమయం అనే వాతావరణం చూడరు. ఆయన గౌరవనీయులు మన శ్యామప్రసాద్ రెడ్డి గారి కళ్యాణంలో విజయవాడలో ఉత్సాహంగా మరి పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి ఫ్లైఓవర్ గురించి గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో ఉన్న డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు బుధవారం ఇన్నర్వీల్ క్లబ్ మరియు జీవన సహకారంతో ఓ విద్యార్థికి 60,000 రూపాయల ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఇన్నర్వీల్ మరియు మల్లాబత్తన జీవని ఆధ్వర్యంలో ఓ విద్యార్థికి ఫీజు నిమిత్తం 60,000 రూపాయలు అందించడం జరిగిందని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ విష్ణువందన, సెక్రటరీ శశిరేఖ, మహిళా మండల ప్రెసిడెంట్ జమున, సెక్రటరీ స్నేహ మరియు మెంబర్లు పరంజ్యోతి, లక్ష్మి, ప్రసన్న, లక్ష్మీకుమారి, జీవని, మైథిలి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మరియు జీవని సహకారంతో 60,000 అబ్బాయి కాలేజ్ ఫీజుల కోసం ఇస్తున్నాము. చాలా సంతోషం. బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని భగవంతుడు అతనికి అన్ని ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జీవని సహకారంతో 60,000 అబ్బాయి కాలేజ్ ఫీజుల కోసం ఇస్తున్నాము. చాలా సంతోషం. బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని భగవంతుడు అతనికి అన్ని ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ప్రతిదీ డంపింగ్ చేసేసి దాన్ని చెట్లకేసేవాడు. ఇప్పుడు కెమికల్స్ అంతా వచ్చి మనం అవి వాడి మనకు లేనిపోని జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి పాత రోజుల్లోకి పోయి మళ్ళీ మనం ఏది ఇంట్లో ఉండే వేస్ట్ తోటే 4 years నుంచి ఇన్నర్వీల్ క్లబ్ డొనేషన్ ఇస్తుంది. 60,000 ఇస్తుంది.
ఈరోజు స్పాన్సర్స్గా క్లబ్ నుంచి 30,000 ఉన్నాయి. మైథిలి 10,000, జీవని 10,000, రోహిణి 5,000, ఇంకా సుప్రభ 5,000 ఇస్తున్నారు. ఇంటర్లో తను జీవని చదివించింది అబ్బాయిని, తనే పరిచయం చేసింది ఎనర్జీ క్లబ్కి. జీవనికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు. అబ్బాయి కూడా నేను ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని రేపు జాబ్ అయి తెచ్చుకున్నప్పుడు ఆ అబ్బాయి కూడా ఎవరైనా స్టూడెంట్స్కి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. బాగా నీకు అందరూ ఇస్తున్నారు కాబట్టి నువ్వు బాగా కష్టపడి చదువుకొని ఎనర్జీ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి ఎనర్జీ క్లబ్ నుంచి ఈరోజు ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయికి 4 years నుంచి ఎనర్జీ క్లబ్ డొనేషన్ ఇస్తుంది, 60,000 ఇస్తుంది. ఈరోజు స్పాన్సర్స్గా క్లబ్ నుంచి 30,000 ఉన్నాయి. మైథిలి 10,000, జీవని 10,000, రోహిణి 5,000, ఇంకా సుప్రభ 5,000 ఇస్తున్నారు. ఇంటర్లో తను జీవని చదివించింది అబ్బాయిని, తనే పరిచయం చేసింది ఎనర్జీ క్లబ్కి. జీవని కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమం. అబ్బాయి కూడా నేను ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని రేపు జాబ్ అయి తెచ్చుకున్నప్పుడు ఆ అబ్బాయి కూడా ఎవరైనా స్టూడెంట్స్కి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. బాగా నీకు అందరూ ఇస్తున్నారు కాబట్టి నువ్వు బాగా కష్టపడి చదువుకొని. ఓజిలి మండలం ఆర్మేనిపాడు గ్రామం నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జెడ్పీ హై స్కూల్ కొనిదెల మునిరామయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కొనిదెల మునిగిరీష్ మరియు కొనిదెల మునిభాస్కర్ దాతృత్వంతో 33,000 రూపాయల విలువైన స్కూల్ బెంచీలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్న పాఠశాల నందు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం వలన విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, స్వరూప్, సెక్రటరీ శ్రావణ్ కుమార్, దాతా కె మునిభాస్కర్ మరియు మునిగిరి, దశరథ రామిరెడ్డి, బాలకృష్ణరాజు, పివి కృష్ణయ్య, హరిప్రసాద్, నాగా సునీల్, సురేష్ రెడ్డి, జీజీ నాయుడు, మల్లయ్య, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్కి విద్యార్థులకు బెంచీలు అరేంజ్ చేయడం జరిగింది. మిగిలిన ప్రతి సంవత్సరం ఈ జూలై 15 ఏదో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు. ఈ సంవత్సరం ఈ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నందుకు అందరికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ స్కూల్కి ఇంకేమైనా అవసరం కూడా ఈ సంవత్సరం ఇంకో ప్రోగ్రామ్ చేస్తామని హామీ ఇస్తూ మనకి ఈ దాతలు ముఖ్యంగా మనకి స్పాన్సర్ చేసినటువంటి దాతలు ఇన్ మెమోరీ ఆఫ్ లేట్ కొనిదెల మునిరామయ్య గారు, అదేవిధంగా వారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ శ్రీ రామకృష్ణ స్వరూప్ గారికి, చీఫ్ గెస్ట్ బి దశరథరామిరెడ్డి గారికి, స్పాన్సర్స్ కె మునిభాస్కర్ సార్ గారికి, వారి బ్రదర్ కె ముని గిరీష్ గారికి, అదేవిధంగా సర్వీస్ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్ భాస్కర్ కృష్ణంరాజు గారికి, బాలకృష్ణంరాజు గారికి, అదేవిధంగా సెక్రటరీ రోటరీ క్లబ్ పి శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా వారి 2019లో నేను రాకమునుపు, నేను ఆగస్టు 25వ తారీఖున జాయిన్ అయ్యాను. అంతకు మునుపు మన పాఠశాలకి వారి యొక్క దాతృత్వంతో, రోటరీ క్లబ్ వారి యొక్క సభ్యుల యొక్క దాతృత్వంతో మన పాఠశాలకు 20 డ్యూయల్ డెస్కుల బెంచీలని వారు ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10:30 గంటలకు గూడూరులో అరుంధతిపాలెంలోని 4 అంగన్వాడీ స్కూళ్లకు కలిపి అక్కడి పిల్లల, గర్భవతులైన తల్లులకు సౌకర్యార్థం 8 కుర్చీలను గూడూరు వార్డు ప్లానింగ్ అధికారి సర్వేపల్లి వేణుగోపాల్ మరియు ప్రగతి కుటుంబ సభ్యుడు అయిన ప్రభాకర్ సహకారంతో బహుకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, ఎస్కే మహబూబా, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీనివాసులు, కేఆర్ఎం, వెంకటకృష్ణయ్య, రాము, పిల్లిల శ్రీను, శ్రీహరి, నాగరాజు, కృష్ణారెడ్డి, సతీష్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని తరచూ అడగటం జరుగుతుంది. ఆ ప్రక్రియలో దీన్ని మైండ్లో పెట్టుకొని టూ టౌన్లో సచివాలయంలో ప్లాన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మా మిత్రుడు, అదేవిధంగా మా కుటుంబ సభ్యులైన ఐటీఐ ప్రభాకర్ గారి ఇద్దరిని అడిగితే దీనికి సంపూర్ణంగా ఈ ఒక మంచి కుర్చీలని ఇవ్వటం జరిగింది. వాళ్ళిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకి 12 కుర్చీలు అయితే వచ్చేటివి, కానీ కొద్దిగా క్వాలిటీగా ఉండాలన్న ఉద్దేశంతో మంచి కుర్చీలు, అంటే గర్భవతులు కదా కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మంచిదన్న
మంచి ఉద్దేశంతో స్ట్రాంగ్గా ఉండి కొద్దిగా ఎడల్పుగా ఉండే పెద్ద కుర్చీలని మనం ఒక 8 కుర్చీలు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మంచి పరిణామం. ఎందుకంటే ప్రతి అంగన్వాడీ స్కూల్లో కూడా నాకు తెలిసి ఇంకా మీదట మాకు కొన్ని స్కూళ్ళ నుంచి కూడా మాకు ఫోన్లు ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే అందరికీ మా ప్రగతి వాళ్ళు తెలుసు కాబట్టి ప్రతి అంగన్వాడీ స్కూల్కి ఇంకా కొన్ని స్కూళ్ళ నుంచి కూడా మాకు ఈ ఒక కుర్చీలో ఒక దండయాత్ర మాకు రావచ్చు. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం చేసేది మంచి పని కాబట్టి పేదవాళ్ళకే కాబట్టి మనం ఇంకా ఏదైనా కొన్ని స్కూళ్ళకు ఉన్నా కూడా ఇలాంటి కుర్చీలని ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే ఈ ఒక గర్భవతులను కానీ మనం ముందుంటామని తెలియజేయడానికి వీళ్ళిద్దరు కూడా ఇంత అద్భుతంగా ఇక్కడికి వచ్చి మేడం గారు అడిగిన వెంటనే మా యొక్క సంస్థ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో 8 కుర్చీలు ఇవ్వడం, అవి కూడా మంచి కుర్చీలు ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. సో ఈ కార్యక్రమాలని మేడం గారు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు చెప్పిన విషయాలను బట్టి చూస్తే గర్భవతులు ఎంత హ్యాపీగా వాళ్ళ సెంటర్లో ఉండాలనేది తను పడుతున్న ఆలోచన చక్కగా ఉంది. ఇలాగ అన్ని సంస్థలకి ఇలా ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా ఐఐటి ప్రభాకర్ గారు కూడా, ఆయన కూడా గవర్నమెంట్ ఉద్యోగి, ఇద్దరు కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండడం చాలా సంతోషం. మెడ్జే ఉన్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక 6 మంది నుంచి 7 మంది దాకా గర్భవతులు బాలింతలు ఉంటారు. అందుకని వాళ్ళకి వీలైతే 7, 8, 9 నెలల వాళ్ళు కింద కూర్చోలేరు. అంటే కాన్పుకు సంసిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కింద కూర్చోలేరు. కాబట్టి బ్రదర్ ఎక్కడన్నా మాకు కుర్చీలు ఉంటే మీరు ఇప్పించండి, ఎవరైనా దాతలను అడిగి మా అంగన్వాడీ కేంద్రంలో భోజనాలు చేసేటప్పుడు కింద కూర్చోలేకపోతున్నారు అని చెప్పేసి అడిగాను. ఇక పెద్ద మనసు చేసుకొని ఇద్దరు దాతల సహాయ సహకారాలతో మాకు ఈరోజు కుర్చీలని బహుకరించారు. అవి చూడటానికి 8 అనే సంఖ్య మాత్రమే కానీ చాలా గట్టిగా బాగా దిట్టంగా ఉన్నాయి. ఒక గర్భవతి తన యొక్క గర్భం 7-8 నెలలు అంటే చాలా ఎక్కువగా ఉంటుంది పొట్ట. అది కూర్చోడానికి కూడా సంసిద్ధంగా ఉంది. అది ఇంత చిన్న కుర్చీల్లో ఇరుక్కొని కూర్చోకుండా హాయిగా వెడల్పుగా ఉంది. తిరుపతి జిల్లా కోట మండలము గూడలి 2 సచివాలయానికి సంబంధించిన చంద్రశేఖరపురం గ్రామంలో బుధవారం గ్రామ ఉప సర్పంచు పల్లె మల్లు విజయసారథి రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ భవానీ చేతుల మీదుగా గ్రామస్తులకు 11 రకాల ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ వారం రోజుల పాటు వాలంటీర్లు గ్రామంలో సర్వే నిర్వహించి గ్రామస్తులకు కావలసిన 11 రకాల ధృవీకరణ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు పల్లె మల్లు విజయసారథి రెడ్డి, హౌసింగ్ ఏఈ భాస్కర్, ఏపీఎం, డిప్యూటీ తహసీల్దార్, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. వీరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధిపొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ చాలా మంది కూడా ఇప్పటి వరకు బర్త్, డెత్ కానీ లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ ఇన్కమ్ కానీ తీసుకోకుండా ఎలాంటి ప్రభుత్వ పథకాల నుంచి ఆదాయం పొందుకుంటా ఉన్నారని చెప్పి సర్వేలో తేలినందువలన మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ జగనన్న సురక్ష పథకంలో 11 రకాల సర్టిఫికేట్లను అందుబాటులో తీసుకొచ్చి మీ ప్రజలకందరికీ, మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి పంపిణీ చేయవలసిందిగా ఈ రోజు అందరికీ ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నారో ఈ రోజు రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సర్టిఫికేట్లు మేము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఎలాంటి కాస్ట్ కూడా మేము తీసుకోము. కాబట్టి ఈ సర్టిఫికేట్ ఇక్కడ 1000 మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు. ఇలాంటి సర్టిఫికేట్లు తీసుకుని ప్రకాశం కాలనీ, చంద్రశేఖరపురము. కాబట్టి వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ తీసుకునే టైంలో అందరూ వచ్చి మన దగ్గర సచివాలయంలో తీసుకోండి. ఈ సచివాలయ వ్యవస్థ వచ్చినాక సచివాలయ వ్యవస్థ ద్వారా మన ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని మనకు ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ మమైకమై ఉండి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ. అలాంటి మన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పాలు కాకూడదు, మనం ప్రజలకే అందుబాటులో ఉండాలి, వాళ్ళ ఇంటికే మనం అన్ని ప్రభుత్వ పథకాలన్నీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 1వ తారీఖు 4 గంటలకల్లా మనం పెన్షన్ పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా బెనిఫిషియరీ ఏదైతే మనకు ఎలిజిబుల్ గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథస్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, ఊంజల్ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
श्री वेंकटाचलस्य उत्तर दिग्भागे भोगराजस्य पूर्व दिग्भागे श्रीरंगान उत्तर प्रदेश से पटनापुरस्य बादशाह नामदेस्य नीरजा नामदेस्य ओम भटनाथ प्रियकरी नमः ओम श्रीमच्ची नमः ओम गोमच्ची बंद बंद रजितवे विष्णु चित्तनो जाये गोदाये వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆధ్వర్యంలో 1,15,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన రైతు బజార్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.